హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎల్జీ క్యాసెట్ ఏసీ వచ్చింది. ఇది వచ్చేసి ప్రాబ్లం కంప్రెసర్ ఆన్ అవ్వట్లేదని చెప్పి ఇచ్చారు. ప్రీవియస్ బోర్డు కూడా మనకి కంప్రెసర్ ఆన్ అవ్వట్లేదనే వచ్చింది. దాంట్లోనే ఇదైతే వేరే టైప్, ఇది ఇంకో టైప్ బోర్డు. ఇది వచ్చేసి ఇండోర్ అండి. ఇది వచ్చేసి క్యాసెట్ ఏసీ ఇండోర్ బోర్డు, ఇండోర్ పీసీబీ. ఇది వచ్చేసి అవుట్డోర్ పీసీబీ. ఇదైతే మన దగ్గర అయితే ఇప్పుడు రిపేర్ అయితే అయ్యింది. నేను ఇప్పుడైతే మనం కంప్రెసర్ పెట్టుకుని ఆన్ చేసి అయితే మొత్తం రన్ చేద్దాము. కస్టమర్ వచ్చేసి మనకి ఇండోర్లో మొత్తం 3 సెన్సార్లు వస్తాయి, కానీ కస్టమర్ వచ్చేసి మనకి ఒకటే ఇచ్చారు. మిగతా రెండిట్లో మనం వచ్చేసి రెజిస్టర్లు పెట్టేసుకుందాము. వచ్చేసి 10K రెజిస్టర్లు పెట్టుకుందాము. మొత్తం మూడు సెన్సార్లు వస్తాయి అవుట్డోర్లో. ఇది వచ్చేసి షార్ట్ చేయాలి. ఇది వచ్చేసి పంప్ ఇది వచ్చేసి షార్ట్ చేయాలి. ఇదిగోండి, అవుట్డోర్లో కూడా మనకు వచ్చేసి మొత్తం 4 సెన్సార్లు అయితే వస్తాయి దీంట్లో, కానీ కస్టమర్ వచ్చేసి మనకి 3 ఇచ్చాడు. ఇంకో సెన్సార్లో వచ్చేసి మనం రెజిస్టర్ అయితే పెట్టుకుందాము. ఇది వచ్చేసి 4K వస్తుంది. ఇందాక మనం పెట్టుకున్న రెజిస్టర్ వచ్చేసి 10K, ఇప్పుడు వచ్చేసి దీనికి 4K పెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇండోర్ నుంచి అవుట్డోర్ నుంచి ఇండోర్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాము. సో లైన్ న్యూట్రల్, ఇది వచ్చేసి సిగ్నల్ కమ్యూనికేషన్ అన్నమాట. ఇప్పుడైతే సేమ్ మనం ఇండోర్లో కూడా చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫ్యూజ్ వైపు నుండి వస్తుంది మనకి లైన్ న్యూట్రల్ అనేది. ఇది వచ్చేసి లైన్ వస్తుంది, ఇది వచ్చేసి పక్కనే న్యూట్రల్ వస్తుంది. దాని తర్వాత అయితే మధ్యలో గ్యాప్ వచ్చి దాని తర్వాత అయితే సిగ్నల్ వస్తుంది దీంట్లో. ఈ కనెక్షన్ అయితే ఇచ్చేసుకుందాము. ఇప్పుడైతే దీనికి మనం మోటార్ కూడా పెట్టేసుకుందాము. ఇది వచ్చేసి DC మోటార్ వస్తుంది దీనికి. మనకు వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ అవుట్డోర్లో కూడా DC మోటార్ అయితే వస్తుంది. అవుట్డోర్లో కూడా DC మోటార్ పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం కంప్రెసర్కి అయితే కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇక్కడైతే ఇదిగోండి చూడండి, ఇదైతే కంప్రెసర్ సెక్షన్ అనమాట అవుట్డోర్లో మనకి. ఇక్కడ వచ్చేసి UVW అని వస్తుంది. ఇది వచ్చేసి UVW ఇట్లయితే వస్తుంది. ఇక్కడ యారో మార్క్ అయితే మనకి సింబల్ చూపిస్తుంది, U ఎటు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఇక్కడైతే కింద యారో మార్క్ ఉంటుంది. ఇది వచ్చేసి U, రెడ్ వచ్చేసి Uకి ఇచ్చుకున్నాము, బ్లాక్ వచ్చేసి Vకి ఇచ్చుకున్నాము. ఇవ్వండి, లాస్ట్ గ్రీన్ వచ్చేసి Wకి ఇచ్చేద్దాము. ఇవ్వండి, ఇక్కడైతే వైరింగ్ ఇచ్చేసాము. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడైతే ఇద్దాము కంప్రెసర్కి. ఇది వచ్చేసి U, ఇది వచ్చేసి V, ఇది వచ్చేసి W. UVW అయితే ఇక్కడ ఇచ్చేసుకున్నాము. సేమ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలానే ఇచ్చేసాము.
ఇప్పుడు వచ్చేసి మనం ప్లగ్ ఇక్కడ వచ్చేసి లైన్ న్యూట్రల్, మనకి మెయిన్ సాకెట్ దగ్గర నుంచి అయితే లైన్ న్యూట్రల్ అయితే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మనకి బోర్డుకి పాస్ అవుతుంది. మనం ఇప్పుడైతే పవర్ సప్లై ఇచ్చేసి ఆన్ చేద్దాము. ఇదిగోండి డిస్ప్లే అయితే ఆన్ అయింది, మనకి అవుట్డోర్ కూడా ఆన్ అయింది. ఇదిగోండి మనకి ఇండోర్ మోటార్ అయితే స్టార్ట్ అయిపోయింది, రన్ అవుతుంది ఇండోర్ మోటార్ అయితే. దీని తర్వాత 3 మినిట్స్కి అయితే అవుట్డోర్ మోటార్ అనేది రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి కంప్రెసర్ అనేది ఆన్ అవుతుంది. ఇదిగోండి మనకు అవుట్డోర్ మోటార్ స్టార్ట్ అయింది, అవుట్డోర్ ఫైనల్లీ కంప్రెసర్ కూడా అయితే ఆన్ అయింది.